ఆ 2కి 9కి ఫోన్ చేశారా? వాళ్ళెవరు? 2 అంటే సెకండ్ సెటప్ కాదే గంగాబొండం. 2 అంటే ఈటీవీ 2, 9 అంటే టీవీ 9. వాళ్ళకి నాగలాగి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. వద్దని వినకుండా షూట్ చేసి టీవీలో వేస్తుంటారు. వాళ్ళు నిన్నెందుకు షూట్ చేస్తారు? టెలికాస్ట్ మాసిపోయిన గడ్డతో టచ్ చేసుకోవడం కాదురా, కామన్ సెన్స్ ఉండాలి. మనకు పబ్లిసిటీ కావాలి, వాళ్ళకి న్యూస్ కావాలి. ఇంకో బటన్ తెచ్చేస్తున్నారా? లోపల ఇరగొట్టించుకున్నా, ఇక్కడ మాత్రం జాక్పాట్ కొట్టేసిండు. అంబులెన్స్ కూడా వీడి కోసం వచ్చింది. అదృష్టవంతుడు. అన్నా తప్పకుండా తప్పకోండి తప్పకోండి. ఫుల్ అయిపోయింది ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోయింది ఫుల్ అయిపోయింది. ఇప్పుడే కదా అప్పుడే ఫుల్ అవ్వడం జగ బండ్లో భలే ఉన్నా. అయ్యో అయ్యో ఏమిటి దౌర్జన్యం? అసలు మాకు రక్షణ లేదా? ఈసారి చూడండి ఎమ్మెల్యే పోటీ చేస్తారు, అప్పుడు తెలుస్తారు మీ సంగతి. అమ్మాయిలకి హెల్ప్ చేసి అలసిపోయినాయి. థ్యాంక్స్. ఎక్కువ జేబు రెస్ట్ తీసుకుంటారు. అయిపోయి అంత స్పీడ్ ఏంటి బాబు? వాటర్ బెడ్ లో ఉన్నాడని వాయనకిచ్చుకుంటే ఇలా మాట మాట గురకబెట్టి సైక్లోన్ పెట్టిస్తున్నాడు. అరే వాడిని దించేయండి రా బాబు. ఈడెందుకు ఈయన కూడా దించాడు. ఈ బాబు సినిమా యాక్టర్ లా అందంగా ఉన్నాడు, అతను ఉంచేయండి, నేను యూజ్ చేసుకుంటాను. ఏంటి యూజ్ చేసుకునేది? నేను యూజ్ అవుతాను తప్ప యూజ్ చేసుకునే ఏం కాదు. అలా అంటావు కానీ నాతోనే ఉంటావులే. ప్లీజ్ బాబు, మీ ముగ్గురు సేమ్ ఫ్యామిలీ బాబు. మా గురువు ఒక్కడే. సరిగా హెయిర్ స్టైల్ చూసి అనుకున్నాను పాములు అరసెట్ అయిపోయి. బండి ఆపండి. అయ్యో దిగిపోతావేంటి? అరకాయ సిగ్నల్ పడిచావారా? దేవనాథ్ గారు మీరే పోనీ. ఓన్లీ లేడీస్. నువ్వు ఓన్లీ లేడీస్ అయితే ఓన్లీ జెంట్స్. ఆగు ఆగు. ఇగో అతను కావాలి, అతను కావాలి. సత్యమహల్ వద్దా? కావాలి. నా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఎవరు నువ్వు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నేను లగడికాపూల్ వెళ్ళి పని చూసుకుని క్రాస్ రోడ్స్ మీదుగా ట్యాంక్ బండ్ ఎక్కి పారడైజ్ దగ్గర సంగీతంలో మ్యాట్ని చూసి బావర్చిలో బిర్యానీ తిని ఇంటికి వెళ్ళాలి. అంత కరెక్ట్ గా నా ప్రోగ్రామ్ ఎలా చెప్పగలిగారో చెప్పండి. మీరు దయోజ్ఞ శర్మ కజిన్ కదా? కాదు, ఫ్యాన్ ని అనుకున్నాను. ఏదో రిలేషన్ ఉండి ఉంటుందని. టీవీలో చూసి ఉంటారు. పోనీ అయ్యి ఉండొచ్చు. పెద్దలా ఉంది. అయ్యో నా వాచ్ ఆగిపోయింది. టైం ఎంత అయిందో చెప్తారా? ఇంటర్వ్యూకి వెళ్ళాలి. నా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావుగా, ఇంకో ఇంటర్వ్యూ ఎందుకు? ఇప్పుడు నుంచి నా వాచ్ కూడా అయిపోతుంది. 10:30 అండి. అమ్మయ్యా, ఇంకా చాలా టైం ఉంది. అన్నట్లు మీరేం చేస్తూ ఉంటారు? గెస్ట్ చేయండి చూద్దాం. ఇంటింటికి తిరిగి కొత్త సబ్బులు వచ్చాయి, 50% డిస్కౌంట్ ఇస్తామని వాక్యూమ్ క్లీనర్ పట్టుకొచ్చి అడగకుండానే ఇల్లంతా తుడిచేసి మాకొద్దు బాబోయ్ అన్న ఇన్స్టాల్మెంట్స్ లో. బాబో ఇంకా ఆపండి, మీకు నమస్కారం. పొరపాటుని అడిగాను. అయినా ఇంత డీసెంట్ గా ఉన్నాను, నన్ను అలా ఎలా ఉంచుకున్నారండి? ఊరికే ఉందిలేండి, ఏదైనా ఊహించుకోవచ్చు. సరే మీరే చెప్పండి. దగ్గరేంటి చెప్తాను. పెద్ద సీక్రెట్ కాదులేండి. లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాను. అవునండి. ఇప్పుడు పారిపోవడానికి వెహికల్స్, పెళ్ళాక అందరం దాక్కోవడానికి రూమ్స్, వాళ్ళ దగ్గర ఏదైనా డబ్బులు లేకపోతే చిన్న ఫైనాన్షియల్ హెల్ప్, ఇలాంటివి. అలా చేయటం వల్ల మీకేంటి లాభం? ఈ రోజుల్లో లాభం లేకుండా ఎవరు చేస్తారు చెప్పండి? దానిలో నాకు చిన్న స్వార్థం ఉందండి. ఇలా లవర్స్ కి హెల్ప్ చేస్తే నాకు మంచి లవర్ దొరుకుతుందనే ఆశ. మీరెప్పుడైనా లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటే చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. ఇదిగోండి నా కార్డ్, యూ కెన్ కాల్ మీ ఎనీ టైం. నో థ్యాంక్స్, నాకు లవర్ ఎవరూ లేరు, ఉన్నా లేచిపోయేంత ధైర్యమూ లేదు. థ్యాంక్ గాడ్, నా క్లైంట్ క్లియర్.